భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్ణయించేటటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండవ రోజు అంటే నిన్న భారత్ను తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆల్అవుట్ చేసి ఆ తర్వాత ధనాధన్ బ్యాటింగ్ తోటి మ్యాచ్పై పట్టు బిగించేలాగా కనిపించినటువంటి ఇంగ్లాండ్ జట్టు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ధాటికి 247 పరుగులకే ఆల్అవుట్ అయి కేవలం 23 పరుగుల స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే, బెన్ డెకెట్ అండ్ హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురు కూడా రాణించారు. జాక్ క్రాలే 57 బంతుల్లో 14 ఫోర్లతోటి 64 పరుగులు చేస్తే బెన్ డెకెట్ 38 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతోటి 43 పరుగులు చేశారు. సో ఓపెనర్లు ఇద్దరు కలిసి దాదాపు తొలి వికెట్కి 92 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ 64 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 53 పరుగులు చేసి రాణించాడు. ఈ ముగ్గురు అంటే జాక్ క్రాలే, బెన్ డెకెట్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురు హాఫ్ సెంచరీలతోటి రాణించారు. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ టపటప వికెట్లను కోల్పోయి చివరికి 247 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా నిన్న ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 49 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. సో యశస్వి జైస్వాల్ అత్యంత విలువైనటువంటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇక 7 పరుగులకి రాహుల్, 10 పరుగులకి సాయి సుదర్శన్ అవుట్ అయ్యారు. జైస్వాల్కు తోడుగా ప్రస్తుతము నైట్ వాచ్ బ్యాటర్గా వచ్చినటువంటి ఆకాశ్దీప్ క్రీజ్లో ఉన్నాడు. ఆకాశ్దీప్ 4 పరుగులతోటి, జైస్వాల్ 54 పరుగులతోటి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నారు. 6 వికెట్ల నష్టానికి 204 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి రెండవ రోజు ఉదయం తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇండియా కేవలం మరో 20 పరుగులు మాత్రమే జోడించి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. మరీ ముఖ్యంగా చివరి 6 పరుగుల వ్యవధిలోనే మిగతా 4 వికెట్లను కోల్పోయింది టీమిండియా. భారత టైలెండర్లు మరోసారి పూర్తిగా చేతులెత్తేశారు. రెండవ రోజు ఉదయం తొలి ఓవర్లోనే కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్లు చెరొక 4 కొట్టి పరుగులను ప్రారంభించారు. దీంతో ఇండియా బాగానే పరుగులు చేస్తుంది, కనీసం 250 పరుగులైనా చేస్తుంది అని అనిపించింది ఆ ఫస్ట్ ఓవర్ చూసిన తర్వాత. అయితే 57 పరుగులు చేసినటువంటి కరుణ్ నాయర్ జోష్ టంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 109 బంతులు ఎదుర్కొన్నటువంటి కరుణ్ నాయర్ 8 ఫోర్లతోటి 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఇండియా ఇన్నింగ్స్లో 57 పరుగులు చేసినటువంటి కరుణ్ నాయరే టాప్ స్కోరర్. ఆ విధంగా ఇండియా 218 పరుగుల వద్ద కరుణ్ నాయర్ రూపంలో 7వ వికెట్ను కోల్పోయింది. ఇక కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత ఆ కాసేపటికే ఇండియా బ్యాటింగ్ కుప్పకూలింది. ఒక దశలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులుగా ఉన్నటువంటి ఇండియా స్కోర్ బోర్డు ఆ కాసేపటికే 224 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే కేవలం 6 పరుగుల వ్యవధిలోనే ఆ మిగతా 4 వికెట్లను కోల్పోయింది టీమిండియా. కరుణ్ నాయర్ అవుట్ అయినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్ అట్కిన్సన్ బౌలింగ్లో జమై ఓవర్టన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మనకు కొద్దో గొప్ప ఆశలు ఉన్నది ఈ ఇద్దరి మీదనే, కరుణ్ నాయర్ అండ్ వాషింగ్టన్ సుందర్. ఈ ఇద్దరు కూడా వరుస ఓవర్లో అవుట్ కావడంతో భారత అభిమానులు ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. అయినా కూడా ఎక్కడో టైలెండర్లు కాస్తో కూస్తో పోరాడకపోతారా, కనీసం ఒక 20-30 పరుగులైనా చేయకపోతారా అని అనిపించింది. అయితే అట్కిన్సన్ తన మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ వీరిద్దరిని డకౌట్ చేశారు. అంటే వరుస బంతులు ఇద్దరు డకౌట్ అయ్యారు. దీంతో ఇండియా 69.4 ఓవర్లలో 224 పరుగులకే ఆల్అవుట్ అయింది. రెండవ రోజు ఉదయం టీమిండియా కేవలం 5.4 ఓవర్ల పాటు మాత్రమే బ్యాటింగ్ చేసి 20 పరుగులు మాత్రమే చేసి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. సో ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే కరుణ్ నాయర్ 57 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే సాయి సుదర్శన్ 38 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు, గిల్ 21 పరుగులు చేశారు. ఇక మిగతా వాళ్ళందరూ అంటే మిగతా 6 బ్యాటర్లు 20 పరుగుల లోపే అవుట్ కావడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే గస్ అట్కిన్సన్ మొత్తంగా 5 వికెట్లు తీసి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక జోష్ టంగ్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్ మరొక వికెట్ పడగొట్టాడు. ఇండియాను తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేసినటువంటి ఆనందంతో ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు ధాటిగా పరుగులను చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డెకెట్ వీరిద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు సాధించారు. ఆకాశ్దీప్ బౌలింగ్లో డెకెట్ రివర్స్ ర్యాంప్ షాట్ తోటి 6 కొట్టడం అనేది అద్భుతం అని చెప్పాలి. ఇంగ్లాండ్ బ్యాటర్లు తమ బ్యాస్బాల్ ఆట తీరును మరోసారి బయటపెట్టారు. ఆకాశ్దీప్ వేసినటువంటి 6వ ఓవర్లో డెకెట్ ఏకంగా 3 ఫోర్లు బాదాడు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వన్డేల కంటే ఎక్కువ వేగంగా, T20ల కంటే కాస్త తక్కువ అన్నట్టుగా వాళ్ళ బ్యాటింగ్ తీరు సాగింది. ఆకాశ్దీప్ అయితేంది, సిరాజ్ అయితేంది, ప్రసిద్ధ కృష్ణ అయితేంది, ఇలా బౌలర్ ఎవరైనా సరే వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లతోటి చెలరేగడంతో స్కోర్ బోర్డు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా దూసుకుపోయింది.
కేవలం 7 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరు కలిసి. ప్రతి ఓవర్లో కనీసం 1-2 బౌండరీలు సాధించారు వీరిద్దరు. వీరి ధాటికి భారత బౌలర్లు ఒక రకంగా బెంబేలెత్తిపోయారని చెప్పాలి. చివరికి ఆకాశ్దీప్ వేసినటువంటి 13వ ఓవర్లో మరో రివర్స్ ర్యాంప్ షాట్ ఆడబోయినటువంటి బెన్ డెకెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్నటువంటి బెన్ డెకెట్ 5 4లు 2 6లతోటి 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 92 పరుగుల భాగస్వామ్యానికి ఆకాశ్దీప్ చెక్ పెట్టాడు. డెకెట్ భుజం మీద చేయి వేసి ఏదో మాట్లాడి మరీ ఆకాశ్దీప్ అతనికి పెవిలియన్కు వీడ్కోలు పలికాడు. ఇక డెకెట్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ ఓలీ పోప్ బ్యాటింగ్ వచ్చాడు. అతను కూడా ధాటిగానే ఆడాడు. మరోవైపు జాక్ క్రాలే ఆకాశ్దీప్ బౌలింగ్లో 4 కొట్టి కేవలం 42 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక రెండవ రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. అంటే రన్ రేటు ఓవర్కి సగటున 6.81 చొప్పున పరుగులు చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. సో లంచ్ విరామ సమయానికి జాక్ క్రాలే 52 పరుగులతోటి, ఓలీ పోపు 12 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్ళారు. మొత్తంగా చూసినట్లయితే రెండవ రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని వహించింది. సో టకటక 4 వికెట్లు తీయటమే కాకుండా కేవలం 12 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది. సో ఇంగ్లాండ్ యొక్క ఊపును చూసినట్లయితే తొలి ఇన్నింగ్స్లో 400 నుంచి 500 వరకు స్కోర్ చేసేలా కనిపించింది. అయితే లంచ్ విరామం తర్వాత ఇంగ్లాండ్ టపటప వికెట్లను కోల్పోయింది. లంచ్ విరామం తర్వాత ప్రసిద్ధ కృష్ణ జాక్ క్రాలీని అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో పెద్ద భాగస్వామ్యమే నమోదు కాలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆ జట్టు పైచేయి సాధించకుండా చూశారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ యొక్క బౌలింగ్ అద్భుతం అని చెప్పాలి. అతను మెరుపు వేగంతో సంధించినటువంటి బంతులకు ఓలీ పోపు, జో రూటు, జాకబ్ బెతల్ వికెట్ల ముందు దొరికిపోయారు. ఇక ప్రసిద్ధ కృష్ణ సైతం వికెట్లు తీయటంలో సిరాజ్తో పోటీ పడ్డాడు. సో ప్రసిద్ధ కృష్ణ ఒకే ఓవర్లో జెమీ స్మిత్ అండ్ ఓవర్టన్ వీరిద్దరిని అవుట్ చేసి ఇంగ్లాండ్ను దెబ్బకొట్టాడు. అయితే హ్యారీ బ్రూకు పోరాడటంతో ఇంగ్లాండ్ భారత స్కోర్ను దాటింది. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి అతన్ని సిరాజ్ బౌల్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఓక్స్ బ్యాటింగ్కు రాకపోవడంతో 9 వికెట్లకే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. నిన్న అంటే తొలి రోజు ఈ టెస్ట్ మ్యాచ్లో గాయపడి మైదానాన్ని వీడినటువంటి ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ మిగతా ఆటకు దూరమయ్యాడు. ఫీల్డింగ్ చేస్తూ కింద పడటంతో అతడి భుజానికి తీవ్రమైనటువంటి గాయమైంది. భుజం స్థానభ్రంశం చెందడంతో అంటే డిస్ప్లేస్మెంట్ కావడంతో అతడు మ్యాచ్లో మళ్ళీ బరిలోకి దిగేటటువంటి అవకాశం లేకపోయింది. ఓక్స్ మైదానాన్ని వీడాక ఇంగ్లాండ్ 4 స్పెషలిస్ట్ బౌలర్లతోటే భారత్ను తొలి ఇన్నింగ్స్లో కట్టడి చేయగలిగింది. అయితే ఓక్స్ లేకపోవడం అనేది రెండవ ఇన్నింగ్స్లో భారత్కు కలిసి వచ్చేటటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్టయితే రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 51 పరుగులతోటి, ఆకాశ్దీప్ 4 పరుగులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడవ రోజు అంటే ఈరోజు ఇండియా తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించి కనీసము మరో 250 పరుగులు అంటే ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 300 నుంచి 350కు పైగా పరుగులు సాధించగలిగినట్లయితే మరి ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా పైచేయి సాధించి గెలవడానికి అవకాశం ఉంటుంది. తొలి ఇన్నింగ్స్లో చాలామంది బ్యాటర్లు విఫలమయ్యారు. సో ఈ రెండవ ఇన్నింగ్స్లో అయినా నిలదొక్కుని చక్కటి స్కోర్ సాధించగలిగితే, యశస్వి జైస్వాల్ అయితే బ్రహ్మాండంగా ఆడాడు నిన్న. మరి అదే ఇన్నింగ్స్ను కొనసాగించాలి. ఆ తర్వాత రాబోయేటటువంటి కెప్టెన్ శుభ్మన్ గిల్ కానీ, కరుణ్ నాయర్ కానీ, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్. సో బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి రెండవ ఇన్నింగ్స్లో ఇండియా 350 పరుగులు చేయగలిగినట్లయితే మరి ఇంగ్లాండ్ మీద ఒత్తిడి పెట్టి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నిన్న అంటే రెండవ రోజు ఉదయం తొలి సెషన్ ముగిసిన తర్వాత ఇండియా చాలా కష్టాలు ఉంది చెప్పాలి. భారీ తేడాతోటి ఓటమి తప్పదా అని అనిపించినటువంటి తరుణంలో అద్భుతంగా పుంజుకున్నటువంటి భారత బౌలర్లు, ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ వీరిద్దరి ధాటికి మరి ఇంగ్లాండ్ ఒక రకంగా కుప్పకూలిందని చెప్పాలి. ఎందుకంటే ఒక దశలో 92 పరుగులకి వికెట్లేమీ నష్టపోకుండా ఉన్నటువంటి ఇంగ్లాండ్ ఆ తర్వాత టపటపా వికెట్లను కోల్పోయి 247 పరుగులకే ఆల్అవుట్ అయిందంటే మరి సిరాజ్ కానీ ఆ తర్వాత ప్రసిద్ధ కృష్ణ కానీ అద్భుతమైనటువంటి బౌలింగ్ వల్లనే అది సాధ్యమైంది. మరి వీరి శ్రమ వృధా కాకుండా ఉండాలంటే ఈరోజు బ్యాటర్లు చక్కగా రాణించాలి. ఒక 2-3 బ్యాటర్లు క్రీజ్లో పాతుకుపోయి భారీ ఇన్నింగ్స్లో ఆడగలిగితే ఇంగ్లాండ్ పైన మనము పైచేయి సాధించి ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి రెండవ రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.